ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవదూతలు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చినాయో, గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపరులకు సమాచారము తెలియచేసిన తర్వాత దేవదూతల్లో కూడా ఎన్నో రకములు దేవదూతలు ఉన్నాయి. ప్రధాన దేవదూతలు ఉన్నాయి. పరలోక సైన్య సమూహము దేవదూతలు ఎన్ని అనేది మనం లెక్క చెప్పలేమండి. కొన్ని కోట్లాను దూతలతో ఆయన ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా పూజించబడుతున్నాడు. దేవదూతలు ప్రియమైన వాళ్ళారా, ప్రధానమైన దేవదూతలు ఉన్నాయి. మిఖాయేలు ప్రభు పేరట ప్రభు పక్షాన ఉండి యుద్ధములు చేస్తూ ఉంటుంది. లూసిఫర్ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేయబడితే దేవుని ఎదుట గర్వించాడు, పడద్రోయబడ్డాడు. గాబ్రియేలు దేవదూత ఎన్నో దేవుని పేరట సమాచారాలు ప్రజలకు తీసుకురావటానికి తన పని తను చేస్తూ ఉంటుంది. దేవదూతల్లో 2 రెక్కలు కలిగిన దేవదూతలు, అలాగే 4 రెక్కలు కలిగిన దేవదూతలు, 6 రెక్కలు కలిగిన దేవదూతలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ దేవదూతలు గానము చేస్తున్నాయి, అంటే పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. దూతలు ఎప్పుడు పాటలు పాడినాయి అంటే భూమికి పునాది వేసినప్పుడు అండి. భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు అంతా కలిసి కూడా దేవుణ్ణి స్తుతించినాయి, స్తుతులు చెప్పాయి. మరలా దేవుని ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంతోషముతో పాటలు పాడుతున్నాయి. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము అని దేవునికి స్తోత్ర గానాలు చేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, మరి దూత గానము దేవునికి ఇంపైన ప్రియమైన వాళ్ళ ఒక సువాసన. దేవదూతలు సంతోషముతో ఆనందముతో దేవుని యొక్క ప్రియకుమారుని యొక్క జనమును గూర్చి పాటలు పాడుతూ ఆనందిస్తున్నాయి. కావున మరి ఈ దూతలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దూతల వలె దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, దేవుని నామాన్ని కీర్తించేవారిగా, ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.